అందరికీ వందనాలు. ప్రభు మాటల్ని మనం నేర్చుకుంటున్నాం కదా. పరలోకానికి సమృద్ధి అయిన ప్రవేశం పొందుకోవాలి అని అంటే ఎలా బ్రతకాలో అనే మాటలు పేతురు రాసిన 2వ పత్రికలో నుంచి మొదటి అధ్యాయంలో ఒక పట్టిక మనకి నేర్పిస్తూ ఉంటారు. ఏంటి ఆ పట్టిక అనంటే, మనం చూసినప్పుడు 5వ వచనం నుంచి ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగి విశ్వాసమునందు సద్గుణం ఉండాలంట, సద్గుణమునందు జ్ఞానం ఉండాలంట, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ. ఇవన్నీ చెప్పుకుంటా వస్తూ ఇలా నడిస్తే తప్ప నువ్వు దేవుని దగ్గరికి సమృద్ధి అయిన ప్రవేశం నీకు కలగదు అని చెప్తా ఉంటాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆ బ్రతుకు జీవితానికి ఒక వ్యక్తి తనను తాను కట్టుకోకపోతే, తనను తాను మార్చుకోకపోతే ఆ సమృద్ధి అయిన ప్రవేశం రాదు. కానీ ఈరోజు చాలామంది చాలా పద్ధతులు చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి కావాల్సిన పద్ధతులను అనుసరిస్తారు తప్ప దేవుడు ఏం చెప్పాడని వెతకడానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఎలా బతకాలని. ఆ పట్టిక ఇక్కడ నేర్పిస్తూ మనం కొన్ని వారాలుగా చూస్తూ ఉన్నాం కదా. భక్తి యందు సహోదర ప్రేమలో అసలు సహోదర ప్రేమ అంటే ఏంటో మనం కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం. ఒక ఇద్దరు సహోదరులను మనం చూస్తూ వారి ఇరువురి మధ్య కొన్ని సంఘటనలు మనం ఆలోచిస్తూ నేర్చుకుంటున్నాం. పోయిన వారం మనం ఇబ్బంది అనే విషయాన్ని చూడగలిగాం. ఇద్దరు సహోదరులు ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి వారి ఇరువురి మధ్య ఉండే సహోదర ప్రేమ వారికి సహాయపడుతుంది అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఎవరికైనా మీరు మంచి చేద్దామని ఇబ్బంది కలిగించారా? మంచి మేలు చేయడానికి చేస్తూ ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశారా? చేయలేదా? ఒక ఆయన తన చేతిలో కొన్ని పేపర్లు ఉన్నాయి. పేపర్లు ఉంటే ఆ పేపర్లు తీసుకొని వచ్చి గమ్ము ఒకటి పట్టుకొని ఆ గమ్ము రాసి ఆ పేపర్లు అంటించేస్తున్నాడు గోడ మీద. అలా నడుచుకుంటూ అంటించుకెళ్ళి వెళ్ళిపోతున్నాడు. ఒక ఇంట్లోంచి ఒక ఆయన బయటకు వచ్చి అది చూసి, ఎవరీడు ఇలా అంటించాడు, మొన్నే సొన వేయించాను అని గట్టిగా తిట్టడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ గోడ మీద ఆ పేపర్ అంటించిన ఆయన ఏం చేద్దామని ఆయన ఉద్దేశం చెప్పండి. ఒక పేపర్ గోడ మీద అంటించారంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఒక సమాచారాన్ని వాళ్ళకి తెలియపరుద్దాం, అతడు ఏదో లబ్ధి పొందుకొని ఉండొచ్చు, కానీ లేకపోతే డబ్బులు తీసుకొని ఆ పని చేయడానికి నియమింపబడి ఉండొచ్చు. చేసిన ఆ పని ఒకరికి ఇబ్బంది కలుగుతుందా లేదని ఆలోచించాడా? తన పని మాత్రమే చేయడానికి ఆలోచించాడా? ఏం చెప్పారో అది చేయడానికి ఆలోచించాడు. రెండోది, ఒకరికి మేలు కలుగుతుందని ఆలోచించాడు. మనం చూస్తుంటే చాలా చోట సెప్టిక్ ట్యాంక్ నిండిపోతే ఈ నెంబర్కి గోడ మీద రాసారా? మన భక్తులు కూడా ఉంటారు, మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి పోస్టులు తీసుకొచ్చి ఏమంటించేస్తారు, ఇక్కడ అంటించొచ్చా, అంటించకూడదా, ఈ గోడ అనుమతిస్తారా, అనుమతించరా, అసలు వాళ్ళు ఇష్టపడతారా, ఇష్టపడరు, ఒక మాట అడిగి చేద్దామని ఏ పని చేస్తారా? ఎందుకు చేయరు? ఇబ్బంది పడితే నాకేటండి, అవునా? అంతే కదా దాని ఉద్దేశం, అవునా కదా? మనం చేస్తున్న పని వెనకాతల నిజానికి వాళ్ళ ఇబ్బంది ఆలోచించకుండా ఎందుకు చేస్తామని అంటే, మనం చేస్తున్న పని మంచిది అని మనకు అనిపించింది కాబట్టి. మనం చేస్తున్న పని ఒకరికి ఉపయోగం అనే ఆలోచన దృక్కోణం మనకు ఉండేటప్పుడు ఎదుటివారి ఇబ్బందిని ఆలోచించే మనస్సు పోతుంది. మంచే చేస్తున్నాం అనుకునే మనస్సు, మేలే చేస్తున్నాం అనుకునే మనస్సు ఎదుటివారి ఇబ్బందిని ఆలోచించగలిగిన స్థాయికి ఎదగనివ్వదు. కాబట్టి మనం ఒకరికి ఇబ్బంది అని ఎప్పుడు కూడా ఆలోచించి చేయాలి. అది అవుతుందా కాదా, మేలా కాదా అని. ఏదైనా పండగ అయిందనుకోండి, పండగ అంటే ఉదాహరణకు ఒక పెళ్ళి అయింది అనుకుందాం, సౌండ్ సిస్టమ్ పెడతారా పెట్టరా? పెడతారు. పెట్టి బాక్సులు ఎంత పెడతారు? పెళ్ళిలోకి వెళ్తే తెలుస్తుంది, కూర్చుంటే గుండె అదిరిపోద్ది. ఆ ముందున్నోడు పెళ్ళికి వచ్చాడనో లేకపోతే వచ్చినోడు చచ్చిపోతే ఎవరి బాధ్యత? ఏం ఆలోచించాం. మనం ఆలోచన అంతా ఏంటి చెప్పండి? ఇక్కడ పెళ్ళి సందడి జరుగుతుంది, మేము ఆనందిస్తున్నాం, మాతో పాటు మీరు. నిజానికి పెళ్లి చేసినోడు ఆ సౌండ్ బాక్స్ ముందు కూర్చుంటాడా?
ఆ? ఎక్కడుంటాడు? ద్వారబంధం దగ్గర ఉంటాడు, ఇన్వైట్ చేయడానికి. అందరిని ఇన్వైట్ చేస్తూ ఉంటాడు, లోపలికి రండి అని. కూర్చున్నోడికి ఇబ్బంది కలుగుతుందని ఆలోచిస్తాడా? మనం పెళ్ళికి వెళ్తే ఆలోచిస్తాం, ఏటో ఎంత సౌండ్ ఇచ్చారండి, గుండె అదిరిపోయిందండి, ఇవన్నీ చెప్తా ఉంటాం, అవునా కదా? మనం పెళ్ళికి వెళ్ళి అనుభవించింది అయినా మన పెళ్ళిలో మానేస్తామా? మనం పెళ్ళికి వెళ్ళి ఇబ్బంది పడ్డాం, మన పెళ్ళికి వచ్చిన ఇబ్బంది పెట్టకూడదని మానేస్తామా? మానేం. ఎందుకు మానేం? అందరూ అలా చేస్తున్నారు కాబట్టి నేను అలా చెయ్యొచ్చు అని మనకు అనిపించి మనం చేస్తున్న పని ఒప్పిదం అని ఫీల్ అవుతూ ఉంటాం. ఒకరి బాధ, ఒకరి ఇబ్బంది మనం మొదటి విషయంలో మంచి అనుకున్నప్పుడు చూడలేదు. రెండోది, మనం అనుభవించినా మరొకరిని ఇబ్బంది పెట్టకూడదని చూడట్లేదు. ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే, ఇబ్బంది ఒకరికి ప్రేమ లోపం మరొక ఇబ్బందిని గుర్తించనివ్వదు, గమనించనివ్వదు, అర్థం చేసుకునివ్వదు. ప్రేమించే మనసు మనకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి, వాళ్ళ కంఫర్ట్ ఉండాలి, వాళ్ళు ఆనందించాలి అని చెప్పి కొన్ని విషయాలు ఆలోచిస్తాం. ఈరోజు లోక పద్ధతులు చాలా మనం చేస్తూ దేవుని నియమాన్ని మనం గుర్తించలేని మనసు కూడా పొందుకుంటాం. అప్పుడేం ఆలోచిస్తామనంటే, లోకం ఏది ఆనందిస్తుందో ఆ ఆనందాలను వెంబడించడానికి కష్టపడతాం. అప్పుడు నిజానికి మనుషులు సంతోషించవచ్చు, కానీ దేవుడు ఆనందించడు. ఈ ఇబ్బంది దేవునిది. కొన్నిసార్లు చాలామంది అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తూ ఉంటారు, దేవుడిని మర్చిపోతారు. ఎప్పుడైనా అలా చేసామా? మొదటి 2 విషయాల్లో ఎవరు ఉండరు, కానీ 3వ విషయంలో అందరూ దొరికిపోతారు. దేవుడు, అరే వీళ్ళ కోసం నేను నా కుమారుని పంపించానే, ఆయన రక్తం కాచి తన ఇష్టాన్నంతా వదిలేసి వీళ్ళందరి కోసం పాపరహితంగా చనిపోయాడే, ఆ విలువను ఎందుకు గుర్తించలేదు అని ఆయన నొచ్చుకుంటాడంట. ప్రారంభం ఆది కాండంలోనే మనం చదువుతాం, మనుషులు చేసినందుకు ఆయన ఏమనుకున్నాడంట, హృదయంలో నొచ్చుకున్నాడంట. అయ్యో ఏంట్రా వీళ్ళు ఎలా చేస్తున్నారని. ప్రారంభంలో అలా నొచ్చుకున్నాడు. యేసు వచ్చి తన క్రియ జరిగించి తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆయన మన వల్ల, ఒకసారి మీ పక్క వాళ్ళు అడగండి చేసి, మీ వల్ల ఆయన ఇబ్బంది బాధ పడుతున్నాడా, సంతోషంగానే ఉన్నాడా? చెయ్యేయండమ్మా, దర్శనాలు చూస్తే బయటకు వస్తారు. ఒక చెయ్యేసి చెప్పండి, ఏమని? మన వల్ల ఇబ్బంది పడతాడా దేవుడు? ఇబ్బంది పడుతున్నాడా? లేదండి నా వల్ల దేవుడికి ఏ ఇబ్బంది లేదని అంటారా? చెప్పగలమా మన వల్ల ఏ ఇబ్బంది లేదని? ఒక ఆవిడ అనుకుంటుందండి ప్రార్థన చేస్తూ, నా వల్ల పరలోకం సంతోషించేస్తుంది, ఆనందించేస్తుంది అని చాలా గొప్పగా ఆవిడ సంతోషించేస్తుంది. కొద్ది రోజులకి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశారంట, ఈవిడ వల్ల మా అందరికి ఇబ్బంది అని. ఈవిడేమనుకుంటుంది, నా వల్ల పరలోకం ఆనందిస్తుంది, పరలోకం సంతోషిస్తుంది అంటుంది. కొద్ది రోజులకే ఆ వీధి అందరూ ఆవిడ మీద కంప్లైంట్ చేశారు, ఏంటంటే ఈవిని అర్జెంటుగా ఆ ఇంటి నుంచి ఖాళీ చేయించేయండి అని. ఏమైందిరా బాబు సమస్య అని అంటే, ఈవిడ కొన్ని డబ్బులు దాచుకొని ఆవిడ ఇంటి మీద బాకా కట్టింది. ఆ బాకా ఏంటంటే, ఈవిడ తెల్లవారు లేచిన వెంటనే 3:30 చేసే ప్రార్థన. తెల్లవారు లేచిన వెంటనే 3:30కి ఆ బాకాలో ప్రార్థన చేస్తుంటది. మామూలు ప్రార్థించేది, దేవా అని అరిస్తే ఊరి చివరి అంతటికీ వినపడుతుంది అంట. తెల్లల అలారాలు పెట్టుకోవడం మానేశారండి జనాలు అందరూ. ఎందుకు? ఈవిడ అలారం మోగేస్తుంది. ఈవిడ ఏమనుకుంటుంది చెప్పండి? స్తుతి నైవేద్యం దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించి దేవుడు ఆనందిస్తున్నాడని చెప్పి మనుషులందరినీ ఇబ్బంది పెడతా ఉంది. ఈరోజు మనం చేసే సంతోష కార్యాలు, శుభకార్యాలు, దేవుని పేరట చేసే ఆర్భాటాలు, ఆనందాలు మరొకరికి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయనంటే దేవుడు సంతోషిస్తాడని ఎలా అనుకున్నావు? ఆయనని ప్రేమించినట్టు నీ సహోదరుని ప్రేమించమని చెప్పాడే, నీ పొరుగుని ప్రేమించమని చెప్పాడే, నీ వల్ల ఒకటి ఇబ్బంది పడుతున్నాడంటే దేవుడు సంతోషిస్తాడని ఎలా అనుకుంటున్నావు? దేవుడు ఆనందిస్తాడని ఎలా ఊహిస్తున్నావు? సహోదర ప్రేమ అంటే ఒకరికి ఇబ్బంది మనం కలగకుండా వారి ఎడల మన ప్రేమను చూపించగలిగే స్థాయి, మన మానసికమైన మన శారీరకమైన స్పృహతో మనం స్పందించడం, జీవించడం. అలాంటి జీవితానికి మనిషి ఎదగాలని దేవుని ఆశ. నేను ఒకసారి ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘటన నేను చూశాను. ఏంటనంటే, పిల్లలు జనరల్గా ఏదైనా కార్యక్రమం ఉంటే
అల్లరి చేస్తారు కదా, అక్కడ కూడా పిల్లలందరూ అల్లరి చేస్తూ ఉంటే కొంచెం సైలెంట్ చేయడానికి నేను అందరినీ పదండ్రా బయటికి పోదామని చెప్పి అందరినీ తీసుకొని అలా బయటకు వచ్చాను. బయటకు వస్తే జనరల్గా పెళ్ళికి వెళ్ళినప్పుడే ఈ వాచ్లు ఈ రకరకాలు తెచ్చుకుంటారు పిల్లలకి, ఎందుకు అలా అల్లరి చేయకుండా వాళ్ళు ఏదో ఆడుకుంటారు చేసుకుంటారు. వాళ్ళ పిల్లలందరినీ కూర్చొని అక్కడ ఆడుకుంటుంటే ఈలోపు ఒక పాప చేతిలో ఒక మార్కర్ లాంటిది ఏదో ఉంది, ఆ గ్లిట్టర్ ఏదో ఉంది, అది పట్టుకొని ఆడుకుంటే ఈలోపు ఎవడో పరిగెత్తుకొని వచ్చి అది ఇలా లాక్కున్నాడు. లాక్కుంటే అంత గట్టిగా వేసిందంటే అంత గట్టిగా వేసింది. ఏమైందిరా బాబు నేను చూస్తే ఆ పెన్ లాగేసుకుంది. ఆ లాగేసుకుంటే ఒరే ఇలా రారని చెప్పి పిలిస్తే ఆడు వచ్చే ఏరా ఏడిపిస్తున్నావు అంటే నా పెన్ తీసేసుకున్నాడు అన్యా అని చెప్పి ఆ పాప చెప్పింది. అంటే ఇచ్చారానంటే నేనెవరు అన్నాడు. ఒరే నీది కాదు కదా ఇచ్చారానంటే ఇచ్చేసాడు. ఇచ్చేస్తే తను మళ్ళీ ఒక్కసారి ఏడిపోయింది ఆపేసిందండి. కొంతమంది అలాగే స్విచ్ అవుతుంటారు, ఒకసారి గట్టిగా అరిరు ఒకసారి. పిల్లలు అలా చేస్తారు, పెద్దవాళ్ళు మనకు కూడా కొన్ని డ్యూయల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఉండొచ్చా? అలాగా ఆ పిల్ల ఏడ్చింది, ఉండకూడదు కదా, ఓకే. అయితే ఈలోపు మళ్ళీ పిల్లలు అలా ఆడుకుంటున్నారు. ఇంకోడు వచ్చాడండి, మరి ఆడు ఇంకా చిత్తిని కొన్నాడు. ఆడు వచ్చి పెన్ లాక్కున్నాడు. ఈసారి ఆ పిల్ల ఏడలే. ఎందుకు ఏడకపోయి ఉండొచ్చు చెప్పండి? ఏమో అక్కడేమైందో మాకేటి తెలుసు అని అంటారా? నాకు అది డౌట్ వచ్చి ఆడిని పిలిచాను. ఇప్పుడు ఆ పాపను పిలిచాను. ఏరా ఇందాక ఆడేమో లాక్కుంటే అంత గట్టి గరిసావు, అందరూ బెదిరిపోయినట్టు, ఈడు లాక్కుంటే ఎందుకు అరలేదంటే ఆడు నా తమ్ముడే అని అన్నది. ఆడు నీ తమ్ముడైతే నీది లాక్కున్నాడు కదా అరాలి కదా అని అంటే ఏమనేదంటే ఆడు ఎక్కడ పట్టుకెళ్ళి మా ఇంటికి తెచ్చేస్తాడు అన్నది. ఎక్కడ పట్టుకెళ్ళా? మా ఇంటికి. ముందు ఒకటి తీసుకుంటే అది రాదు అనే బాధ, నీ సహోదరుడు తీసుకుంటే అది ఎక్కడికి వెళ్దో. సహోదర ప్రేమ ఏం చేస్తుంది అంటే ఇబ్బందిలో అది ఆనందించగలిగే స్వభావానికి మనల్ని ఎదిగింపు చేస్తుంది. ఇంకోటి కూడా తీసుకెళ్ళాడు, ఆడు కూడా ఇచ్చి వచ్చేమో అని అనిపిస్తుందా? ఆడెప్పుడు ఆడు పట్టుకెళ్ళిపోతాడు, ఆడిది అయిపోద్దేమో, అది నాది. ఈ స్వభావాలన్నీ ఆలోచనలన్నీ వస్తాయి. సహోదర ప్రేమ అందరినీ ప్రేమించగలిగే ఒక మనస్సు, ఆడు నా సహోదరుని స్వీకరించగలిగే మనస్సు. పిల్లల్లో కొన్ని స్వభావాలు మనకు నేర్పించినట్టే దేవుని సంబంధమైన ప్రేమ కూడా అందరినీ సహోదరుడిగా భావించినప్పుడు మన ఇబ్బందిలో ఆ ప్రేమని మనం పంచగలుగుతాం, చూపించగలుగుతాం, నేర్పించగలుగుతాం. సో అలాంటి స్వభావానికి మనం ఎదగాలని ఆశపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ తమ్ముడు చేసిన చర్య సర్దుకుపోయిందా సర్దుకుపోలేదా? సర్దుకుపోలేదా? ఇబ్బందిలో మొదట చేసినప్పుడు సర్దుకోలేదు, తమ్ముడే కాబట్టి సర్దుకుపోయింది. ఈరోజు చాలా పరిస్థితుల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇబ్బందులు కలిగించేవారు చాలామంది ఉంటారు, సర్దుకుపోయేవారు కూడా చాలామంది ఉంటారు. మీ పక్కనలోకి మాట్లాడగండి చెయ్యేసి, నువ్వు ఇబ్బంది కలిగించేవాడివా సర్దుకుపోయేవాడివా? ఏమన్నారు? ఏమనలేదా? నేను అడగమంది అడిగేస్తున్నారా మీరు? సహోదర ప్రేమ ఇబ్బంది కలిగించే వారిని తన చుట్టూ ఉన్న, తన పరిస్థితుల మధ్య ఉన్న సహోదర ప్రేమ సర్దుకుపోద్ది. దాని మధ్యలో ఎలా ఆ సఖ్యత రావాలో, ఎలా సమాధానం రావాలో అలా నడవడానికి ఆ సహోదర ప్రేమ చాలా పనిచేస్తూ ఉంటుంది వారితో నిరంతరం. మన ఇంట్లో అలా సర్దుకోకపోతే చాలా పనులు అవ్వవు. అవునంటారా కాదంటారా? మన ఇంట్లో అలా సర్దుకోకపోతే చాలా పనులు అవ్వవు. భర్త చాలా కష్టపడి పనిచేసి చాలా టెన్షన్స్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు పెట్టు అని అంటాడు భార్యని. వెంటనే భార్య ఏం చేస్తుంది? చక్కమని వేడి నీళ్ళు పెట్టి టీ కూడా పెట్టమంటారా అని అడుగుతారు. ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటే, తక్కువ ఉంటే సార్లే వేడి నీళ్ళు అని కూడా అనేవాళ్ళు ఉంటారు, లేకపోవడం కూడా లేదు. పెట్టి టీ కూడా పెట్టేసి ఇస్తారు, వేడివేడిగా భోజనం ఉంది తినేసి కొంచెంసేపు పడుకోండి అని అంటారు. అవును కదా? భర్త భార్య మధ్య ఆ సఖ్యత, ఆ ప్రేమ ఉండేటప్పుడు చేస్తూ ఉంటారు, ఇవన్నీ జరిగిస్తూ ఉంటారు. భార్య గురించి ఎప్పుడైనా భర్త వచ్చి అలా అడుగుతాడా? నీకు ఈరోజు రెస్ట్ కావాలా? కొంచెం నేను వంట చేయమంటావా? కొంచెం ఏమైనా బట్టలు మడత పెట్టమంటావా? కబుర్లు ఏమైనా సర్దమంటావా? ఇల్లు ఊడ్చేయమంటావా? మాపు పెట్టిమంటావా?
చీపురు ఎక్కడ ఉంటుందో తెలీదు, కర్ర ఎక్కడ ఉంటుందో తెలీదు, చేట ఎక్కడ ఉంటుందో తెలీదు, ఆడు నాకు చేసిదా. ఈ స్వభావం, ఈ ఆలోచన మనలో ఎందుకు పుడుతుంది అని అంటే, ఎప్పుడు మనం ఇతరుల ఇబ్బందిని ఆలోచించకపోవడం, వాళ్ళ కష్టాన్ని గుర్తించకపోవడం, వాళ్ళ నొప్పిని గుర్తించకపోవడం. మనం ఏం ఆలోచిస్తామనంటే, నేను ఇంత ఇబ్బంది పడుతున్నానో వాళ్ళు గుర్తించరేంటి, నేను ఎంత కష్టపడుతున్నానో వాళ్ళు గమనించరేంటి అన్న స్థాయి దగ్గర అయిపోతారు అందరూ. ఎదుటోడు కూడా ఇబ్బంది పడుతున్నాడు, ఆడికి నేనేం చేయగలను అన్న ఆలోచన పుట్టదు. ఒక కష్టం, ఒక నొప్పి, ఒక బాధ నాకేం కావాలని వెతుక్కుంటుంది, కానీ నేను ఎలాగో పడుతున్నాను, నేను ఎలాగో అనుభవిస్తున్నానో వారికి నేనేం చేయాలి అనే స్పృహ సహోదర ప్రేమలోంచి పుట్టుకొస్తుంది. మనం ఆలోచించి, మనం ఎక్కడైనా అలాంటి మన ఇబ్బందులను మాత్రమే ఆలోచిస్తూ ఎదుటివారిని తృణీకరించే స్వభావం వల్ల ఉందేమో, మన ఇబ్బందిలో ఎదుటివారిని ప్రేమించగలిగే స్థాయికి ఎదగాలి అని చెప్పి సహోదర ప్రేమలోంచి మనం నేర్చుకోవాలని దేవుని మాట చెప్తా ఉన్నాయి. ఒకసారి ఈ విషయంలో మనం చూద్దాం. తెస్సలోనికి రాసిన పత్రిక, 2వ పత్రిక, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుదాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగూ మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకు తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింపగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి. ఈ సంగతి ఆ పత్రిక రాస్తున్నప్పుడు ఆయన చెప్పాలనుకుంటున్న భావాలు మనకు కనపడతా ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా, నా ఇబ్బందిని నేను చూస్తూ ఎదుటోడి ఇబ్బందిని చూడగలిగే స్థాయికి మేము ఎదిగాము. వీళ్ళేమో వాళ్ళ సుఖాన్ని చూసుకుంటూ ఎదుటోడిని ఇంకా ఇబ్బంది పెట్టే ఆలోచనలు వీళ్ళు ఉన్నారు అని చెప్పి వారిని హెచ్చరిస్తూ రాస్తున్న మాటలు. ఈరోజు మనం ఆలోచిస్తే మన సుఖం మాత్రమే మనం చూసుకొని ఎదుటోడు ఇంకా కష్టపడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ సహోదర ప్రేమలో దేవుణ్ణి ఎరిగిన వారిగా మనం బతకగలిగితే మనం ఏం అనుభవిస్తున్నాం అని కాదు, ఎదుటోడు ఎంత దుఃఖంలో ఉన్నాడు అని ఆలోచించి వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే నీతిమంతుని యొక్క మనసు దుఃఖించు వారి ఎంట ఉంటుందని చెప్పి ఆయన రాస్తాడు. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఆ నీతిమంతుని యొక్క ఆ మనస్సు, ఆ హృదయం వారిని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వారికి ఏం చేయగలనా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది తల్లి మనసు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇంట్లో ఎవ్వరికి బాగోకపోయినా తల్లి ఏం చేస్తుంది, నిద్ర మానుకుంటుంది, తన కష్టాన్ని మర్చిపోతుంది. ఇంకా ఏం చేయొచ్చు, తడిగుడ్డేం పెట్టచ్చేమో, రాత్రి నిద్రపోలేదని ఆలోచించదు. నిద్ర లేకపోయినా ఆడికి తగ్గిందా లేదా అని ఆలోచిస్తుంది. తల్లికి జ్వరం వస్తే ఏమని చేస్తారండి ఇంట్లో? ఆవిడ పడుకుంటే మందులు వేసుకున్నావా అని అడిగే ఒక నోరు ఉంటుంది. ఆవిడకి కావాల్సింది ఏవి చేయకపోయినా ఆవిడ తన పని తాను చేసుకుంటూ ఇంటి పని అంతటినీ చేసి పెడతా ఉంటుంది. ఈరోజు ఆలోచిస్తే సహోదర ప్రేమ కలిగిన మనం ఎలా నడుచుకోవాలి అని అంటే, యాక్చువల్గా ఈ తెస్సలోనికి రాసిన పత్రిక ఏంటి అని అంటే, ఆ తెస్సలోనికలో చాలామంది దేవుని ఇష్టపడిన వారు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే, తప్పుడు బోధలు, తప్పుడు పద్ధతుల వైపు నడిచేటప్పుడు పౌలుకి విషయాన్ని తెలియపరిచారు. అయ్యా, మా సంఘంలో ఇలాంటి పరిస్థితి ఉంది, మా సంఘంలో ఎలా జరుగుతుంది, కొంచెం మీరు ఆ విషయాన్ని బట్టి మాకు మీ మాటల ద్వారా సహాయం చేయండి అని అంటే, మరలా ఆయన 2వ పత్రిక రాశాడు. ఆ 2వ పత్రిక రాసిన తర్వాత కొన్ని విషయాలు వాళ్ళ గురించి చెప్తాడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రికలోనే 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదవండి. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. వాళ్ళ గురించి చెప్పిన మాట ఏంటంటే, ఇబ్బంది పెట్టేవారు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర, కానీ ఆ హింసలన్నిటిలో, శ్రమలన్నిటిలో కూడా వాళ్ళ గురించి
మొత్తం అందరికీ చెప్పుకోగలిగిన జీవితంలో వాళ్ళు బతుకుతున్నారండి. ఈ కష్టం ఇబ్బంది వాళ్ళకి లేదని కాదు, కష్టపెట్టేవారు ఇబ్బంది పెట్టేవారు అందరూ ఉన్నా సరే వాళ్ళు బ్రతుకుతున్న జీవితం ఎలా ఉంది అని అంటే అనేకులకు ఆదర్శంగా ఉంది. అంత ఇబ్బందులు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా. 8వ వచనం చదువుతల్లి. 6, 8 కలిపే ఉన్నాయి, చదివే. మన ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి నెరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆయన చెప్తున్న ఒక గొప్ప ధర్మ సందేశం ఏంటనంటే, నెమ్మది కలిగించేవాడు దేవుడు, నీ న్యాయ ప్రవర్తనకు తగిన ఫలితం ఇచ్చేవాడు దేవుడు. మనుషులు ఎలా కలిగిస్తారు అని అంటే అది ఆయన మాట అర్థం చేసుకోగలిగినప్పుడే మీరు అలా బతుకుతున్నారు, అందుని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్తా ఉన్నాడు పౌలు తెస్సలోనికి రాస్తూ. మీరు చాలా హింసలు అనిపిస్తున్నారు, శ్రమలు అనిపిస్తున్నారు, ఆ మనుషులన్నిటి విషయం అంత పని చేస్తున్నప్పటికీ కూడా మీరు విశ్వాసాన్ని వెంబడిసి నడుస్తున్నారే, మీకు విడుదల కలిగించేవాడు దేవుడు. ఆ విషయంతోనే, ఆ దృక్పథంతోనే మీరు ముందుకు నడవండి అని చెప్పి వారిని నడిపిస్తా ఉన్నాడు. కింద 12వ వచనం కూడా చదవమ్మా. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసునామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. వీళ్ళు ఎలాంటి ఆలోచన పడుతుందంట? మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన కూడా. హింస పెట్టినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, శ్రమ పరుస్తున్నప్పుడు మనలో పుట్టే ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి? మనలో పుట్టే ఆలోచనలు సాధారణంగా, ఇప్పుడు మన మేనేజర్ ఉన్నాడు అనుకోండి మన పైన, ఆ మేనేజర్ మనల్ని విపరీతంగా సతాయిస్తూ రకరకాల పరిస్థితులు చేస్తున్నప్పుడు చిన్న జరికిద్దాం అనిపించింది ఎప్పుడైనా? వీడికి ఇలా కాదు, ఫైల్ క్రాష్ అయ్యేలా చేద్దాము, కొంచెం డిలే అయ్యేలా చేద్దాము. ఏమైందంటే సిస్టమ్ ఎర్రర్. ఏమైనా అయితే సిస్టమ్ ఎర్రర్ వచ్చింది, ఫాల్ట్ వచ్చింది, అందువల్ల ఎలా అయింది, డిలే అయింది అని అంటే తిట్లని ఎవరికి వెళ్తాయి అప్పుడు? మేనేజర్కి వెళ్తాయా, పనిచేసేవాడికి వెళ్తాయా? ఎప్పుడైనా అలాంటి దురుద్దేశం వచ్చిందా? దురుద్దేశం రాలేదా? మా ఇంటి దగ్గర ఒక పని చేయిస్తున్నామండి. పని చేయించేటప్పుడు మరి ఆ యజమాని కోపదారు అనుకుంటాను, కొంచెం ఏ మాట వచ్చినా గట్టి గసరడం ఏదైతే చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఆ పని చేసాను ఏం చేశాడో తెలుసండి, ఒక పెయింట్ డబ్బా తీసుకొచ్చి ఆ ముందు పెట్టి మనోడు అటువైపు తిరిగాడు, ఈలోపు ఆ కాలు దగ్గర పెట్టాడు. ఇలా తిరిగి కాలు తనగానే ఆ పెయింట్ డబ్బా మొత్తం అంతా ఒలిగిపోయింది. అప్పటి వరకు ఆ డబ్బా లేదు, ఇప్పుడు ఆ డబ్బా పెడితే తన్నేశాడు. మనోడు కాసి చూశాడు, పెయింట్ ఈడేస్తుంటే ఆ డబ్బా అక్కడికి ఎందుకు వెళ్ళింది చూస్తే ఆడవైపు చూడగానే ఆడేమో పెయింట్ కాముగా వేసుకుంటాడు ఒక డబ్బా దగ్గర. ఇంటి యజమానుడిగా మనం చూసేటప్పుడు పనుని తిడతామా, ఆ మేస్తిని తిడతామా? పనుని తిడతారా, మేస్తిని తిడతారా? ఈ పని ఇంత పాడు చేసావు, ఆ పాడు చేసే పని చేస్తున్నావు, నువ్వు మేస్త్రి అలాగే. ఈ మాటలు వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. ఒక పని పాడు చేయడానికి, మన పైన యజమానికి దూషించబడ్డానికి మనం కొన్ని ప్రయత్నాలు చేసేటప్పుడు మనం పడుతున్న ఇబ్బందిలో అందులోంచి స్వాంతన పొందుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం, నెమ్మది పొందుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే నేను పడుతున్న దుఃఖం ఆడికి తెలియాలి, అవతలడు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని నన్ను బాగా చూసుకోవాలి. ఇదే కదా మన బాధ. ఈయన అంటున్న మాట ఏంటనంటే, మీరంత శ్రమ పడుతూ కూడా మేలు చేయాలన్న ఆలోచన మీలో పడుతుంది, ఇది దేవుని సంబంధమైంది, అది దేవుని సంబంధమైన ప్రేమ అని చెప్తూ అది సంపూర్ణం కావాలని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నానని చెప్పి కింద రాస్తూ ఉంటాడు. ఈరోజు కొంతమంది పుట్టుకతోనే సాత్వికమైన మనసుతో పుడతారండి. అంటే వారు అంత తొందరగా ఒక మాట జారడం కానీ, ఒక ఆలోచన
చెడుగా ఊహించడం కానీ ప్రయత్నం చేయరు. కానీ ఒక స్థాయి పెరిగే కొద్దీ ఎక్కడో దగ్గర తప్పిపోతారు, ఎక్కడో దగ్గర పడిపోతారు. ఏమని చెప్తారంటే లిమిట్ ఉంటుందండి దేనికైనా. ఏమంటారు? దేనికైనా లిమిట్ అంతవరకే. ఆ తర్వాత పర్సన్ ఏమవుతాడు? మారిపోతాడు. తను చెప్పే మాట ఈయన చేస్తున్న ఒక నాయకుడిగా ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి మేలు చేయడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఆ హింసలన్నీ దాటి దేవుని పక్షంగా నిలవబడాలని ఆ నాయకుడి యొక్క ఆలోచన. ఈరోజు మనం పడుతున్న ఇబ్బందిలో మనం దేవుని పక్షంగా నిలవబడాలని ఆయన ఆలోచన గుర్తించిన వారుగా మనం ఉంటే చెడ్డ తలంపు మనలో పుట్టదు, చెడ్డ ఆలోచన మనలో పుట్టదు. అడిగి తెలియాలరా అన్న లోపల దురుద్దేశం మనలో కలగదు. ప్రేమించే మనసే మనలో కలుగుతుంది, బాగు చేసే మనసే మనలో కలుగుతుంది. నొప్పిని స్వీకరించి ఎదుటివారికి ఎలా ఘనతనివ్వాలా అని ఎదురు చూస్తుంది. ఆ ప్రేమను మనం కలిగి ఉండడం ఇబ్బందిలో దేవుని పక్షమైన వారము అని చెప్పుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే 2వ అధ్యాయము 10 వచనాలు చదువుతాను. నశించుచున్నవారు 2వ అధ్యాయము 9-10 వచనాలు. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. సరిపోద్దమ్మా. ఈ మాటలు మనం ఆలోచిస్తే నేను చేయడానికి మేలు దేవుని పక్షంగా తీసుకొని నన్ను ప్రేమించమని చెప్పాడు దేవుడు అని చెప్పి నేను చేయడానికి ఇష్టపడతాను ఏ పనైనా. కానీ వాళ్ళు ఎలా ప్రయత్నం చేస్తారని చెప్తున్నాడు? నశించేవాడంట సత్యమైన ప్రేమ చూపించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయడంట. ఆడి ప్రయత్నం అంతా ఒకటే, ఎదురుడు ఎలా పాడవ్వాలి, ఎదురుడు ఎలా చెడిపోవాలి, ఎదురుడు ఎలా బాధపడాలి. మన ప్రేమ అలా ఉండొచ్చా? మన ఆలోచన అలా ఉండొచ్చా? మన దృక్పథం అలా ఉండొచ్చా? ఏ రోజు కూడా ఒకరిని నొప్పి పెట్టే, బాధ పెట్టే, ఇబ్బంది పెట్టే ఆలోచన వారిని సరిచేయడానికి, గుణపరచడానికి వాడచ్చు. అంతేకాని వారి విషయంలో కింద పడిపోవడానికి కానీ, వారి మనస్సు చెడిపోయి దేవుని ప్రేమను నీలోంచి తప్పుగా అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా అవకాశం తీసుకుంటామేమో, వాటి విషయంలో దేవుని సహాయాన్ని అడుగుతూ, ప్రభువా నాలోంచి అలాంటి మనసు తొలగించండి, నాలోంటి అలాంటి హృదయాన్ని తొలగించండి, నీ పక్షమైన వాడిని అని చెప్పుకోగలిగే జీవితాన్ని నాకు ఇవ్వండి అని అడిగే మనసుతో మనం ఎప్పుడూ బతకాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు మన ఇంటికి సరిహద్దు ఉండదా? బాగా మనం ధనము సంపాదించుకోగలిగిన వారం అయితే ఇల్లు చుట్టూ గోడ కట్టించుకోగలుగుతాం. లేదు అని అంటే కంచె వేయగలుగుతాం, లేకపోతే తుప్ప వేయగలుగుతాం. ఏదో ఒక రకంగా మనం మన సరిహద్దుని చూపించుకోగలుగుతాం. చెత్త అంతా తుడిచి ఎక్కడేస్తాం? చెత్తకుండా లేస్తారా? గబగబా టైం అయిపోతుంది, తుడిచారు, ఎక్కడ పడడానికి ఇష్టపడుతుంది చెప్పండి? ఈజీ సులువు ఎలాగుంటుంది తెలుసా? సులువైందా పద్ధతి? ఇలా వంపేయడం చాలా సులువు. అది ఎక్కడ పడుతుంది? పక్కోడి దగ్గర పడినప్పుడు ఆడికేం అవ్వదు కదా. వాళ్ళు కూడా తుడుస్తారు కదా, మనం ముందు తుడిస్తాం కాబట్టి వాళ్ళు తుడిచి వాళ్ళు మంద కూడా ఎత్తేసి ఎక్కడేసేయాలి? ఎంతకాలం అండి పక్కింటి ఆవిడ వేస్తున్న నేను తోడాలి? ఆవిడేస్తున్నంత కాలం నేను ఎందుకు భరించాలి? పక్కోడు చెత్త ఎత్తుకోవడానికి నేనున్నాను. ఇలాంటివన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. ఒకరు చేస్తున్న క్రియ మనకు తెలిసి కూడా మన ప్రేమను వెల్లడపరచడం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు వారు దేవుని ప్రేమను చూడగలుగుతారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒకరు చేస్తున్న ఇబ్బందిని మనకు అర్థమవుతుంది, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారన్న సంగతి మనకు అర్థమై కూడా మనం ఎప్పుడైతే మన ప్రేమను చూపిస్తామో అప్పుడు దేవుని ప్రేమను చూడగలుగుతారు. నిజానికి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారన్న సంగతి మనకు అర్థమైతే చాలు, మనం ఎలా రెస్పాండ్ అవుతాం చెప్పండి? ఎలా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తాం. అలాంటిది ఆడి ఇబ్బంది మనల్ని పెడుతున్నాడని తెలిసిన తర్వాత, ఆ విషయం ఆ వ్యక్తికి కూడా తెలిసిన తర్వాత
మనం ప్రేమను చూపించగలిగితే దేవుని ప్రేమ ఏంటో అప్పుడు అతన్ని తెలుసుకోగలుగుతాడు. అలాంటి స్థాయి ఎదిగే మనస్సు మనకు రావాలని నశించిపోతున్న వారు ఏం చేస్తారని చెప్తుంది. సత్య విషయమైన ప్రేమ వాళ్ళు పొందుకోవడానికి ప్రయత్నం చేయరు. అంటే అసలు నైతికంగా నేను ఇలా ఉండకూడదు, నేను అలా చేయకూడదు, నేను ఇలా చేయడం తప్పు అన్న నిబద్ధతలో రాదు. అయినా మనం ప్రేమించగలిగే మనస్సు మనలో ఉంటే నశించిపోకుండా వాళ్ళని కాపాడుతాం, తప్పకుండా వారిని రక్షించగలుగుతాం. చెడ్డదారిలో వెళ్తున్న వారిని అరే ఇంత చేస్తున్నా ఎందుకు వాళ్ళు ఆ మంచి ప్రేమ నా ఎడలో చూపిస్తున్నారు అన్న ఇది వారికి పుట్టినప్పుడే దైవికమైన ప్రేమను వారు గుర్తించగలుగుతారు. 15వ వచనం చదువుతారు. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మీరు చాలా విషయాల్లో శ్రమ పడుతున్నా, హింస పడుతున్నా, మేలు చెయ్యాలన్న ఆలోచనే మీలో పడుతుంది. అందుకు దేవునికి స్తోత్రం. అయితే మీరు ఆ విషయాల్లో నిలకడగా ఉండండి, తప్పిపోవద్దు, చెడిపోవద్దు, తప్పు మార్గం వైపు మీరు వెళ్ళొద్దు. దేవునితోనే కొనసాగండి, దేవుని ఆలోచనతోనే కొనసాగండి. ఎంతవరకు? తుదమట్టుకు, ఆఖరి క్షణం వరకు అదే ప్రేమతో కొనసాగండి. దానికి ఎవరు సహాయపడతారో తెలుసా? దేవుని మాట సహాయపడుతుంది, ఆయన బోధ నీకు సహాయపడుతుంది. నిరంతరం మనం ఆ మాటతో గడిపే సహవాసం, సంబంధం నిన్ను నిలకడగా ఉంచుతుంది అని చెప్తున్నాడు. ఈరోజు నిలకడగా నువ్వు ఉండాలి అని అంటే నీ పరిస్థితి మారిపోతే జరగదు, నీ ముందున్న వ్యక్తులు మారిపోతే జరగదు, లేకపోతే నువ్వు అనుకుంటున్న ఇబ్బంది తొలగిపోతే జరగదు. దేవునితో సంబంధం ఉంటే జరుగుతుంది. ఆ సత్యాన్ని గ్రహించండి. ఇబ్బంది పోతే నేను దేవునిలో బాగుంటాను, ఈ సమస్య తీరిపోతే దేవునితో సంతోషంగా ఉంటాను, ఈ కష్టం పోతే నాకు దేవునితో స్ట్రాంగ్గా ఉంటాను, నేను ఎదురు చూస్తున్న కోరిక నాకు వచ్చేస్తే ఆ సుఖంలో నేను దేవునితో సదాకాలం ఉండిపోతానని చెప్పే మాటలన్నీ కూడా అబద్ధం. ఏది సత్యం అని అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏమని? ఆయన బోధ, మేము బోధించిన బోధ, మీకు నేర్పించిన విధానం ఎప్పుడైతే మీరు పట్టుకుంటారో అది మిమ్మల్ని నిలకడగా ఉంచుతుంది అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సహోదర ప్రేమ కలిగి ఉండిన మనలో ఎదుటివారు మారిపోతారని కాదు, నేను మారుతాను. మీ పక్కలతో చెప్పండి, ఎదుటివారు మారరంట. ఎవరు మారాలి? అబ్బా భలే చెప్పారండి. ఎవరు మారాలి? నేను మారితే, నేను నిలకడగా నిలవబడితే ఎదుటివారికి సహోదర ప్రేమ చూపించగలుగుతాం, అర్థం చేసేలా బోధించగలుగుతాం. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా కొన్ని విషయాలు 3వ అధ్యాయంలో ఉన్నాయి, చూసుకొని త్వరితంగా ముగిద్దాం. 3వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. అయితే ప్రభువు నమ్మదగిన 3వ అధ్యాయం 4 నుంచి మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. దేవుని మాటను పట్టుకొని మనం నడిచేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం. ఎందుకు? అవతలోడికి ఏ కట్టుబాటు ఉండదు, ఏ నియమం ఉండదు, ఆడి ఇష్టం వచ్చింది చేస్తాడు. ఆడికి ఏ ఆలోచన బుద్ధిలో పుట్టిందో దాని ప్రకారం వెళ్ళిపోతాడు. నిన్నేమో బంధించినట్టుగా ఉంటుంది, ఏదో చైన్లతో కట్టేసినట్టుగా ఫీల్ అవుతావు. అలా ఫీల్ అయ్యేటప్పుడు అక్రమంగా నడుస్తున్నాడు, నువ్వు కూడా అలాగే నడవడానికి ఎక్కడైనా తెగబడతావేమో, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలండి. ఏంటనంటే విశ్వాసం పేరుతో దేవుని పేరట చాలామంది దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి మన దగ్గర అలా ఉందో లేదో ఒక సంఘటన మీకు చెప్తాను. ఏంటనంటే చర్చికి వస్తున్న ఒక విశ్వాసి మరొక విశ్వాసి దగ్గర కొంత దానం తీసుకున్నారు. ఏమనంటే, కొంచెం ఇలా సమస్యల్లో ఉన్నాను, నాకు ఇలా కావాలి, కొంచెం ఆ డబ్బులు మాకు ఇవ్వండి అంటే, సర్లే తోటి సహోదరుడు కదా అవసరత తీరుద్దాం అని చెప్పి ఆవిడిచ్చింది. కొంతకాలం గడిచింది, ఇస్తాను అన్నది. ఇంకా ఈవిడ ఇస్తాదిలే అని అనుకొని ఇంకా అడగడం మానేసింది. మరీ ఎక్కువ టైం అయిపోయింది, అడగకపోతే బాగోదని చెప్పి మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత, సుమారుగా 1 సంవత్సరం గడిచిన తర్వాత ఆవిడ అడిగిందంటే ఏమనంటే, అమ్మా మీకు ఇన్ని డబ్బులు ఇచ్చాను కదా, నాకు ఇవ్వాలి అని అంటే, ఎప్పుడు ఇచ్చావు అని సింపుల్గా ఒక మాట అనేసిందంట. ఇప్పుడు ఇచ్చిన ఆవిడ పరిస్థితి ఏంటి?
నమ్మి దేవునిలో ఉన్నారు, అసలు ఆ తప్పు పద్ధతులకు వెళ్ళరు, ఆ పని చేయరు అన్న భరోసా జనరల్గా మనకు కలుగుతుంది కదా. దేవుని నమ్ముకున్నారంటే ఖచ్చితంగా చెడు చేయరు, తప్పు చేయరని. అలా నమ్మి ఒక పని చేసిన తర్వాత ఈవిడ అవసరం తీరిపోయింది. లోపల ఇక్కడికి వచ్చింది కానీ చర్చిలో ఆవిడ హృదయం మారిందంటారా, మారలేదంటారా? డబ్బులు తీసుకున్నవాడు నువ్వు ఎప్పుడు ఇచ్చావని అడిగింది అని అంటే, మందిరంలోకి వచ్చింది కానీ ఆవిడ హృదయం మారిందా, మారలేదా? దేవుని దగ్గరికి చాలామంది మనం వస్తాం, ఏం మారదు మంది? హృదయం మారలేనప్పుడు మనలో ప్రేమ కాదు కదా, అవతలోడు దేవుని నుంచి దూరం అయ్యేలా చేస్తాం. ఆవిడ ఏం చెప్పిందంటే కొద్ది రోజుల తర్వాత, దేవుడు లేడు, ఎవరు డబ్బులు ఇచ్చిన ఆవిడ. ఎందుకు? ఆ ఒక్క స్త్రీని బట్టి. ఈరోజు మనం చేస్తున్న కొన్ని పనులను బట్టి, మన లోకంలో సమాజంలో బ్రతుకుని బట్టి దేవుని దగ్గరికి వచ్చేలాగా ఉందా, దేవుని అసహించుకునేలా మారిందా? ఆయన అంటున్నాడు, మీరు బోధన పట్టుకున్న ప్రకారం అక్రమంగా నడుచుకున్న వాళ్ళ ప్రకారం మీరు నడవద్దు. లోకంలో చాలామంది అక్రమంగా నడుస్తారు. ఆ సమయాల్లో తెస్సలోనికలో వచ్చిన బోధ ఏంటంటే, తిరిగి వస్తానని యేసుప్రభు వచ్చేసాడు, ఇంక అందరం మన హ్యాపీ లైఫే ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఎవడు కష్టపడట్లే. ఇలాంటి దొంగదారులు ఎత్తుక్కొని మరొకరిని ఇబ్బంది పెట్టడానికి, మరొకరి ఇంటిని ఆశ్రయించి ఆ ఇంటి దగ్గర ఉన్నదంతా అనుభవిస్తూ దేవుని పేరట చాలామంది దోచుకునే వారిగా మారుతారు. ఈరోజు ఇక్కడ నిలబడి బోధించేవారు దోచుకుంటున్నారు, కూర్చున్న వాళ్ళు కూడా పక్క వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసి దోచుకుంటూ ఉన్నారు. అలాంటి మోసపూరితమైన ఆలోచనలు మీలోంచి తొలగించుకొని ఆయన త్వరగా వస్తాడు, నిన్ను శిక్షిస్తాడు, నీ శిక్షకు తగిన ఫలితం ఇస్తాడు, జాగ్రత్త అనే హెచ్చరికతో తెస్సలోనికీ పత్రిక రాస్తా ఉన్నాడు. ఆయన ఇంత హెచ్చరించిన తర్వాత కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే 13 నుంచి చదువుదాం. 3వ అధ్యాయం 13 నుంచి. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లో విసుగవద్దు. ఏమొద్దంట? ఇంత చేసిన తర్వాత ఇంకా మేలు చేస్తారా ఎవరన్నా? ఇంతలా అన్ని హింసల్లో, అన్ని శ్రమల్లో మేలు చేయడానికే ప్రయత్నం చేసినాడు హింస చెయ్యొద్దు, విసిగిపోవద్దు అని చెప్తాడు. చదువుతలే. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడిన ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ఈరోజు ఒకరిలో ఒక చెడ్డ లక్షణం ఉంది అని అంటే, వాళ్ళు బలహీనులు అని అంటే మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళు దూరం పెట్టాలి అనిపిస్తుంది. అనిపిస్తుంది. వాళ్ళకి దూరం ఉంటే బెటర్రా, మన భక్తి లైఫ్ మనం కాపాడుకోవాలి, మన దేవునితో మన లైఫ్ బాగా ఉంచుకుంటే చాలు, వాళ్ళతో మన సంబంధం ఏంటి వదిలేద్దాం అనిపిస్తుంది. ఇక్కడ ఆయన హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, అలాంటి స్వభావం మనలోకి వచ్చినా ప్రేమించగలిగే మనస్సు ఏ రోజు కోల్పోవద్దు అని చెప్తున్నాడు. అంటే ఒకరు చేసిన ఒక చెడ్డ పని వాళ్ళ పూర్తి జీవితాన్ని అంచనా వేస్తుందండి. బలహీనమైన పరిస్థితి ఏంటంటే, ఒక చెడ్డ పని చేసిన తర్వాత అతన్ని మళ్ళీ నమ్మగలమా? దొంగతనం చేశాడని ఒక ముద్ర వచ్చింది అనుకోండి, ఆడు మన పక్కన కూర్చున్నాడంటే జాగ్రత్తగా ఉంటాం. ఎందుకుంటాం? మన పరసేమని తీస్తాడేమో, మన దేవుని వస్తే ఏదైనా తీసుకుంటాడేమో, ఆ ఒక్క లక్షణం అని తీసుకొస్తుంది. కానీ దేవుని ప్రేమ ఏం చేస్తుంది అని అంటే, ఒనేసిము గురించి మాట్లాడేటప్పుడు ఫిలోమోనికి పత్రిక రాస్తా అని అంటాడు, నా ప్రాణము వంటివాడు అని. ఎలా చెప్పగలిగాడు ఆ మాట? దేవుడు కలిగించిన మార్పు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట వింటూ దేవుని ప్రేమ అర్థం చేసుకున్న తర్వాత మన హృదయం మారలేదు అని అంటే మనకు దేవుడు తెలుసా? దేవుని గురించిన ఆలోచన, స్పృహ మన జీవితంలో సరైన స్పష్టతతో కలిగి నడుచుకోగలుగుతున్నామా? ఈరోజు ఆలోచించండి. ఇబ్బంది పెట్టే ఆలోచన, ఇబ్బందికరమైన జీవితం, ఇబ్బంది కలిగించే ఎదుటోడి ఇబ్బందిని చూడగలిగే మనసు మనలో లేకపోతే సహోదర ప్రేమ మనలో లేదు. మనలో సహోదర ప్రేమ లేకపోతే మనకు సమృద్ధి అయిన ప్రవేశం రాదు అనే వాస్తవాన్ని గమనించి ఆ సహోదర ప్రేమ కలిగి మనం నడుచుకోవడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.